బ్రేకింగ్ న్యూస్ కిడ్నీ రాకెట్ వ్యవహారంలో గ్లోబల్ ఆసుపత్రిని మూసేశారు అధికారులు. కిడ్నీ ముఠా సభ్యుల మధ్య తిరుపతిలో వాటాల విషయంలో గొడవ జరిగింది. దీంతో ఈ విషయం కాస్త పోలీసుల వద్దకు చేరింది. ఈ కేసు కారణంగా మదనపల్లె కిడ్నీ రాకెట్ భాగోతం మొత్తం బయటపడింది. ఇప్పటికే ఈ విషయంపై మదనపల్లి 2 టౌన్ సిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డిహెచ్ఓ, డిఈఓ తదితరులు అపోలో డయాలసిస్ను తనిఖీ చేశారు. తర్వాత గ్లోబల్ ఆసుపత్రిని తనిఖీ చేసి ప్రాథమిక విచారణ ముగించారు. ఆ తర్వాత విచారణాధికారులు మీడియాతో మాట్లాడుతూ ఘటనపై క్షుణ్ణమైన విచారణ చేశామని అన్నారు. నివేదికను పై స్థాయి అధికారులకు, జిల్లా కలెక్టర్కు సబ్మిట్ చేయనున్నట్లు చెప్పారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ భాగోతం బయటపడింది. గ్లోబల్ ఆసుపత్రిలో ఈ రాకెట్ కిడ్నీ దందా సాగుతున్న నేపథ్యంలో ఆ ఆసుపత్రిని క్లోజ్ చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ ఇస్తారు. దామోదర్, అధికారులు ఎటువంటి విచారణ చేశారు? వాళ్ళ విచారణలో ఎటువంటి విషయాలు ప్రాథమికంగా తెలిసాయి? రాజేష్, మదనపల్లిలోని గ్లోబల్ ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్ ఇష్యూ బయటపడింది. వైజాగ్ జిల్లా అనంతపురానికి సంబంధించిన మహిళను ఇక్కడికి తీసుకొచ్చి ఆమె కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తుండగా ఆమె మరణించిన పరిస్థితి. యమున అనే ఆ మహిళ మరణించడంతో ఆమెతో సహజీవనం చేసిన సూరిబాబు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడం, తర్వాత జరిగిన పరిణామాల్లో సూరిబాబు కూడా ఇందులో భాగస్వామి అని తెలిసింది. సూరిబాబు, సంధ్య, పద్మ అనే ముగ్గురు కలిసి యమునను పిక్నిక్ ఏదో పర్యాటక పేరుతో ఇక్కడికి తీసుకుని వచ్చి తిరుపతికి మీదుగా తీసుకొచ్చి మదనపల్లికి తీసుకెళ్లి అక్కడ ఆమెను కిడ్నీ ఆపరేషన్, ఆమెతో నుంచి కిడ్నీ తొలగిస్తున్న నేపథ్యంలో ఆమెకు ఫిట్స్ రావడం, మరణించడం జరిగింది. ఆ తర్వాత ఆమె మృతదేహం ఇష్యూలో గొడవ వచ్చింది. అదేవిధంగా ఆమెకు 8 లక్షలు చెల్లిస్తామని చెప్పిన ఇష్యూలో ఆ పంపకాల్లో తేడా వచ్చిన ఫలితంగానే పోలీసుల వరకు వచ్చింది. పోలీసుల విచారణలో అనేక వాస్తవాలు బయటపడ్డాయి. ముఖ్యంగా ఏదైతే అన్నమయ్య జిల్లా DCHగా పనిచేస్తున్న ఆంజనేయులకు సంబంధించిన గ్లోబల్ ఆసుపత్రిలో ఈ వ్యవహారం నడుస్తుందని తెలుస్తుంది. మదనపల్లిలోని ప్రభుత్వ డయాలసిస్ సెంటర్, అదేవిధంగా కదిరి డయాలసిస్ సెంటర్లో పనిచేస్తున్న ఇద్దరు టెక్నీషియన్స్ సహకారంతో ఇక్కడ ఈ ప్రక్రియ యథావిధిగా కొనసాగిందని కూడా తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఏదైతే గోవాకు చెందిన గోవిందరాజన్ అనే వ్యక్తికి కిడ్నీని అమర్చడానికి ప్రయత్నించిన నేపథ్యంలోనే ఈ మరణం సంభవించడం, ఆ తర్వాత ఇష్యూ చెలరేగింది. సూరిబాబు కూడా ఏదైతే తన భార్యని ముందుగా చెప్పాడో, ఆ తర్వాత ఏదైతే యమున తల్లిదండ్రులు వచ్చి అసలు సూరిబాబుకు యమునకు సంబంధం లేదు, సూరిబాబు ఏదైతే యమున భర్త 10 సంవత్సరాల క్రితమే మరణించాడని కూడా తెలపడం జరిగింది. మొత్తం మీద మృతదేహం ఎక్కడుంది అన్న విషయంలో ఎట్టకేలకు ఆ మృతదేహము మదనపల్లి సర్వజన ఆసుపత్రికి చేరుకుంది. పోస్ట్మార్టం తర్వాతనే అసలు విషయాలు, వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది. మరోవైపు ఏదైతే DCH ఆంజనేయులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు, అదేవిధంగా అతని కోడలు శాశ్వత ఈ హాస్పిటల్ను నడుపుతుంది. మొత్తం మీద గ్లోబల్ హాస్పిటల్ పేరుతో అనేక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా మదనపల్లిలో వీరు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఇటు డయాలసిస్ సెంటర్స్లోని టెక్నీషియన్స్తో వీరు ఒప్పందం కుదుర్చుకొని ఏదైతే ధనవంతులైన ఎవరైనా కిడ్నీ పేషెంట్లు వస్తే వారికి కిడ్నీ మార్పిడి చేస్తామని చెప్పి వారిని ప్రలోభపరిచి ఇతర ప్రాంతాల వ్యక్తులను కిడ్నీల కోసం ఇక్కడికి తీసుకొచ్చి ఒక ఒప్పందం కుదుర్చుకొని ఈ విధంగా కిడ్నీలు ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారనే అభియోగం వారి మీద మోపబడింది. ఇది మొదటిదే. గతంలో ఎన్నిసార్లు వీరు నిర్వహించారు. వీరు ఏదైతే గోవా వరకు వీరి సామ్రాజ్యం విస్తరించిందంటే ఇది చాలా కాలం నుంచి జరుగుతున్న పరిణామం అని కూడా బయటపడ్డ తర్వాత ఇంకెవరు గతంలో కూడా ఇట్లా మోసపోయాము, గతంలో కూడా ఇబ్బంది పడ్డాము, గతంలో కూడా ఇట్లా కిడ్నీ బాధితులుగా ఉన్నామని ఇంకెవరు బయటకు వచ్చేటువంటి పరిస్థితి కనపడుతోందా? రాజేష్, ఇప్పుడే విచారణ ప్రారంభమైంది. ముఖ్యంగా దీనికి సంబంధించి వైజాగ్, ఉత్తరాంధ్ర నుంచి కూడా ఏదైతే ఇటు కిడ్నీ ఇచ్చే వారిని తీసుకొచ్చారు దళారులు అంటే మనం ఊహించవచ్చు ఏ స్థాయిలో ఇక్కడ కిడ్నీ రాకెట్ నడపబడిందో. ముఖ్యంగా వీరికి క్లయింట్స్ ఇతర రాష్ట్రాలు అటు గోవా వరకు ఉన్నారంటే అర్థమవుతుంది. దీనికి తోడు శాశ్వత గతంలో ముంబైలో పనిచేసేది. ఆ పరిచయాలతో ఆమెకు అక్కడి నుంచి డాక్టర్లు వచ్చి ఇక్కడ సర్జరీలు చేశారని కూడా చెప్తున్నారు. మరోవైపు ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు 4 కమిటీ సభ్యులు వచ్చి ఏదైతే గ్లోబల్ హాస్పిటల్తో పాటు అక్కడ ఉన్న అపోలో క్లినికల్ ల్యాబ్ను, అదేవిధంగా ప్రభుత్వ డయాలసిస్ సెంటర్ను పరిశీలించారో, ఆ తర్వాత ఏదైతే
గ్లోబల్ ఆసుపత్రిని సీజ్ చేయడంతో పాటు వారిపైన పోలీసుల సమక్షంలో సీజ్ చేసి అందులో ఉన్న రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో వీరు ఎవరికైనా ఈ విధంగా ట్రీట్మెంట్ చేశారా, ఈ విధంగా ట్రాన్స్ప్లాంటేషన్ ఇక్కడే చేశారా, లేకపోతే ఇక్కడ నుంచి ఎవరైనా ఇటు కిడ్నీ దాతలను బయటికి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించారా అన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో DCH ఆంజనేయులతో పాటు అతని కోడలు శాశ్వత ఉన్నారు. వీరితో పాటు ఏదైతే అటు కదిరికి సంబంధించిన బాలాజీ నాయక్, కుమార్, బాలు అనే డయాలసిస్ సెంటర్స్ టెక్నీషియన్లు కూడా ఉన్నారు. వీరిని కూడా విచారిస్తున్నారు. మరోవైపు ఏదైతే ఇటు యమునను ఇక్కడికి తీసుకొచ్చిన సంధ్య, పద్మ, వెంకటేష్ అదేవిధంగా సూరిబాబులను కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ కిడ్నీ రాకెట్ ఎంతకాలం నుంచి నడుస్తుంది, ఇప్పటి వరకు ఎంతమంది ఇక్కడ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు, లేకపోతే కిడ్నీ ఒకటేనా ఇతర అవయవాలు కూడా ఈ విధంగా చేశారా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నామని మదనపల్లి 2 టౌన్ పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఇది సంచలనం కలిగించిన విషయం అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు రాయలసీమలో కిడ్నీల ట్రాన్స్ప్లాంటేషన్ అన్న అంశమే చర్చ ఎప్పుడూ జరగలేదు. ఇలాంటిది మొట్టమొదటిసారిగా ఇప్పుడు మదనపల్లిలో బయటపడింది. దీనిపైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా సీరియస్గా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. దీనిపైన తనకు నివేదిక వెంటనే ఇవ్వాలంటూ కూడా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ దామోదర్. కిడ్నీ రాకెట్ వ్యవహారంలో గ్లోబల్ ఆసుపత్రిని మూసేశారు అధికారులు. కిడ్నీ ముఠా సభ్యుల మధ్య వాటాల గొడవ వచ్చింది. తిరుపతిలో ఈ వాటాల విషయంలో వాళ్ళ మధ్య గొడవ జరిగింది. సో దాంతో ఈ విషయం ఇట్లా కిడ్నీ రాకెట్ భాగోతం జరుగుతోంది, కిడ్నీలను ఈ రకంగా అమ్మేస్తున్నారు అంటూ ఈ విషయం పోలీసుల వద్దకు చేరింది. ఈ కేసు కారణంగా మదనపల్లి కిడ్నీ రాకెట్ భాగోతం మొత్తం బయటపడింది. ఇప్పటికే ఈ విషయం పైన మదనపల్లి 2 టౌన్ సిఐ కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాంట్లో భాగంగా DHO, DEO తదితరులు అపోలో డయాసిస్ను తనిఖీ చేశారు. ఆ తర్వాత గ్లోబల్ ఆసుపత్రిని తనిఖీ చేసి ప్రాథమికంగా విచారణ చేశారు. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి విచారణను ఉన్నతాధికారులకు, జిల్లా కలెక్టర్కు సమర్పిస్తామని చెప్పారు అధికారులు.